మీకందరికీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుసు కదా. నర్సాపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ గారైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేశాడు 8 hours బిఫోర్. ఒక నేత ర్యాలీకి వెళ్ళి ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. ప్రజల ప్రాణాల కంటే ఏ నాయకుడి ప్రచారం గొప్పది కాదు. ఈ విషాద ఘటన మీద ఎటువంటి బాధ్యత తీసుకోకుండా ఇది సంఘటన మాత్రమే అని వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా సరే ఆగాలి. ఏపీ పోలీసులు తక్షణ విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు పోయిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాన్వాయ్ వాహనాలు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఏదైతే పొద్దున్నుంచి పచ్చ మీడియాలో వచ్చారంటే ఒక ఏఐ ఎడిటెడ్ వీడియో, ఆ వీడియోని అప్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు ఆ కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఎవరో ఒక వ్యక్తి పడి చనిపోయినట్టు ఏదైతే పచ్చ మీడియాలో వచ్చినటువంటి ఏఐ ఎడిటెడ్ వీడియోని ఎంపీ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ గారు, ఒక ప్రజాప్రతినిధి ఆ వీడియోని పచ్చ మీడియాలో వచ్చినటువంటి వీడియోని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి ఇదిగో ఇవన్నీ కూడా రాసుకుని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, ఆ కాన్వాయ్ని ఉద్దేశించి, ఆ కార్ యాక్సిడెంట్ని ఉద్దేశించి ఆ వీడియోలో వచ్చినటువంటి ఆ ఏఐ వీడియో ఎడిటెడ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేసి ఇదిగో ఇంత పెద్ద ట్వీట్ చేశాడు లావు శ్రీకృష్ణ దేవరాయలు. తర్వాత అంతవరకు ఆగలేదండు. దాని కింద కామెంట్స్ మామూలుగా లేవు, బీభత్సం అసలు కామెంట్స్ మాత్రం. కామెంట్స్ గట్టిగా పడేలోపు ఆయన రిప్లై ఇచ్చాడు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రిప్లై ఇచ్చాడు. ఐ హోప్ ఇట్స్ ఏ ఫేక్ వీడియో అండ్ ఐ హోప్ నో వన్ డెడ్ అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. ఐ హోప్ ఇట్స్ ఏ ఫేక్ వీడియో అండ్ ఐ హోప్ నో వన్ డెడ్ అని చెప్పేసి ఆయన మహానుభావుడు మళ్ళీ రిప్లై ఇచ్చాడు. ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారు, ఆర్ యూ నాట్ ఏ షేమ్ టు స్ప్రెడ్ ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తే దానికి అది ఫేక్ వీడియో, ఎవరు కూడా చనిపోలేదు, ఫేక్ వీడియో అని చెప్పేసి రిప్లై ఇచ్చాడు. తర్వాత ఇంకా చాలామంది ఎంత దుర్మార్గంగా ఉండాలంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎంత దుర్మార్గంగా ఉండారో. పచ్చ మీడియాలో వచ్చేటువంటి ఒక ఎడిటెడ్ వీడియోని నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండానే మన పచ్చ మీడియాలో వచ్చేటువంటి వీడియో కరెక్టే అని చెప్పేసి జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమం మొదలుపెట్టి సాక్షాత్తు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు చేసినటువంటి పోస్ట్కి రిప్లైలు గట్టిగా వచ్చేలోపు నిజాలు తెలుసుకున్న తర్వాత అది ఫేక్ వీడియో అని చెప్పేసి రిప్లై ఇచ్చాడు. ఫేక్ వీడియోని రిప్లై ఇచ్చే బదులు ఆ పోస్టే ఫేక్ పోస్ట్ కదా, మరి దాన్ని డిలీట్ చేయొచ్చు కదా. మరి దాన్ని ఎందుకు డిలీట్ చేయలేదు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు? మీరు ఆ పోస్ట్నే డిలీట్ చేసేవచ్చు కదా. ఎంత దుర్మార్గంగా, ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. ఎక్కడో ఎవరో ఒక ఎడిటెడ్ వీడియోని తీసుకువచ్చి పచ్చ మీడియాలో దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద బీభత్సంగా వైరల్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో వదిలి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఇంకా బాగా వైరల్ చేయించి లాస్ట్కి అది ఫేక్ వీడియో అనేసి తెలిసి అందరు గట్టిగా ఏకిపరేసే లోపు అందరూ మళ్ళీ రిప్లై ఇచ్చుకుంటున్నారు, సారీ అది ఫేక్ వీడియో అనేసి. ఇటువంటి నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం చేయడానికి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో వీటన్నిటిని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.